మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ అన్నమయ్య జిల్లా పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు మెగా డిఎస్సీ అంటే దగా డిఎస్సీగా ఈరోజు దాదాపు ఒక నెల నుంచి వైఎస్ఆర్సీపీ ప్రతి రాష్ట్రం అంతా కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా నిరసన తెలియజేస్తున్నారు. కారణం ఏమనగా అంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వము ఒకసారేమో స్పోర్ట్స్ కోటాలో ఎగ్జామ్ లేదని చెప్తుంది, ఒకసారేమో స్పోర్ట్స్ కోటాలో ఎగ్జామ్ ఉందని చెప్తుంది. అంటే తెలుగుదేశం కార్యకర్తలకు మాత్రం ఉన్నప్పుడు మాత్రం ఎగ్జామ్ ఉండదు. మిగతా ఏదైతే బడుగు బలహీన వర్గాలు సంబంధించి అహర్నిశలు కష్టపడి వాళ్ళు చదువుకొని ఉద్యోగం కోసం ఎన్నో అగసాట్లు పడి చదువుకొని వాళ్ళు ఉద్యోగం ఎగ్జామ్ రాసేదానికి మాత్రం రాసిన వాళ్ళకు అర్హత లేకుండా ఈరోజు ఓన్లీ తెలుగుదేశం కార్యకర్తలకు డిఎస్సీ ఉద్యోగాలు ఇచ్చుకునే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చేస్తున్న తంతు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇదైతే ఏదైతే మెగా డిఎస్సీలో దగా పట్టిన వీళ్ళకు స్టూడెంట్స్కు వాళ్ళకందరికీ కూడా న్యాయం చేయకపోతే సిబిఐ దృష్టికి తీసుకొని పోవాలని రాబోయే రోజుల్లో 2029లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయం. ఇప్పుడు దగా పడిన ఎవరైతే స్టూడెంట్ విభాగానికి సంబంధించి వాళ్ళకు కూడా మా ప్రభుత్వం వస్తానే న్యాయం చేస్తామని చెప్పిందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అట్లాగే ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మదనపల్లి అన్నమయ్య జిల్లా. నా పేరు ప్రసాద్ బాబు. ఎస్సీ సెల్లుకు సంబంధించి నియోజకవర్గ అధ్యక్షులుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మిథున్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై హింద్, జై జగన్.